బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 15/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఏకాదశి గురువారం. ఈరోజు ఏకాదశి ఉదయం 6:04 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 9:54 వరకు, వర్జ్యం సాయంత్రం 6:04 నుండి 7:42 వరకు, దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 9:58 10:48 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:01 నుండి 3:51 వరకు, సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:23, అమృత గడియలు తెల్లవారుజామున 3:51 నుండి 5:22 వరకు అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 4:30 నుండి 5:15 వరకు సాయంకాల శుభ సమయం. వైద్యుతి యోగం మధ్యాహ్నం 1:13, గరంజి ఉదయం 6:04, వని సాయంత్రం 6 గంటలకు. ఏకాదశి గురువారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం. ఈరోజు ఉదయం సూర్యోదయంలో ఏకాదశి ఉంది కాబట్టి 6:04 వరకు ఏకాదశి ఉంది కాబట్టి పూర్తిగా ఏకాదశి ఉన్నట్టే. అయితే రేపు ద్వాదశి పారాయణ చేసేవాళ్ళు మట్టికి బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అంటే ఏకాదశి రేపు ఉదయం వరకు ఉంది. రేపు ఉదయం 6:04 వరకు ఉంది, ఇబ్బంది ఏం లేదు. ద్వాదశి కూడా పూర్తిగా తెల్లవారుజాము ఎల్లుండి పొద్దున వరకు కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఏకాదశి పూర్తిగా మనకి రాత్రి అంటే రేపు పొద్దున్న 6:04 వరకు ఉంది. ఏకాదశి ఉపవాసం ఈరోజే చేసుకోవాలి, రేపే ద్వాదశి పారాయణని చేసుకోవాలి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేషవృషభ మిథున కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ధనస్సు సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే బహుశిర ఓం బహుశిరసే నమః బహుశిరసే నమః అన్నారు. అనేక శిరస్సులు గలవాడు ఋగ్వేదంలో పురుష సూక్తంలో చెప్పారు. అందుకే సహస్రశీర్ష పురుష అనే పురుష సూక్త వర్ణన కూడా అనేక వ్రక్తనయనం అని భగవద్గీత చెప్పింది. అనేక బాహుధరవ్రక్త నేత్రం అని కూడా చెప్పింది. సర్వతో శిరోముఖం అని కూడా చెప్పబడింది. కనుక స్వామి సహస్రశీర్షుడు, విశ్వమయందు గానవచ్చు శిరస్సులన్నీ కూడా భగవంతుడి యొక్క శిరస్సులేనని, ప్రాణికోటి అంతయు కూడా భగవత్ స్వరూపమే అని భావం. ఇట్టి భావమే మోక్షసిద్ధికి మూలము. కనుక శ్రీహరి బహుశిర బహుశిరసే నమఃగా స్తుతింపబడ్డాడు అని మనకి ఇవాళ విష్ణు సహస్రనామంలో చెప్పబడుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. అమ్మ ఆవకాయ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.